హాయ్ ఫ్రెండ్స్, మనం టెడ్డీ బేర్ని క్లాత్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే ఈరోజు కుట్టేద్దాం రండి. ఇదిగోండి ఆ కటింగ్ పీసెస్ కూడా ఓకేనా, మీకు అర్థం అవ్వడం కోసం కటింగ్ పీసెస్ కూడా పెట్టాను. ఇవి టెడ్డీ బేర్ ఐస్ మాట, ఐస్ నోస్. ఇవి మనకి మార్కెట్లో దొరికేస్తాయి. నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టాను. మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటే అక్కడ కూడా చూడండి. అవేమో వెనక పెట్టే బటన్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు టెడ్డీ బేర్ మనం ఏ కలర్ తీసుకుంటున్నామో క్లాత్ని సేమ్ అదే కలర్ దారాన్ని కూడా తీసుకోండి. ఇవి 2 పెట్లు ఎక్కిస్తే సరిపోతుంది. మామూలుగా మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ దారం సరిపోతుంది. ఇది ఫస్ట్ ఇది పేపర్ కటింగ్ అండి, మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్, టెడ్డీ బేర్ బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్. మనం ఎప్పుడు కుట్టేటప్పుడు యారో మార్కు కిందకు ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే డైరెక్షన్ ఎటుందా అని చూసుకోవాలి మనం. ఆ డైరెక్షన్ బట్టి మనం కటింగ్ పీసెస్ని అయితే పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. అది హ్యాండ్, ఇదేమో లెగ్ పార్ట్ అన్నమాట. కిందకు ఉంది డైరెక్షన్, చూస్తున్నారు కదా, అట్లాగా పెట్టుకోవాలి మనం క్లాత్ని కూడా. ఇదిగోండి ఈ కిందకి నొక్కినట్టు ఉంది కదా, అది సేమ్ అట్లా మనం క్లాత్ కుట్టేటప్పుడు అది చూసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ కంప్లీట్గా కుట్టాలి. కాళ్ళు లెగ్ పార్ట్ అయితే చెప్తాను, అది కొంచెం మధ్యలో వేరే క్లాత్ కూడా వస్తుంది. సేమ్ ఇప్పుడు అట్లానే క్లాత్ని కూడా తీసుకున్నాను. చూడండి డైరెక్షన్ కిందకు ఉందా లేదో చూసుకోవాలి మనం ఇప్పుడు, ఎందుకంటే 2 పీసెస్ ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. షేప్ చూసారా, సేమ్ షేప్ అక్కడ పెట్టాను. అలానే ఇప్పుడు ఇంకొక పీస్ కూడా తీసాను. ఇవి 2 పీసెస్ ఉంటాయి, హ్యాండ్స్ 2 కదా. ఇది చూడండి, నేను పెడదామని ట్రై చేశాను కానీ ఇది దీనికి సెట్ అవ్వాల. అంటే ఈ పార్ట్ది కాదు, అంటే సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ కూడా మనం కట్ చేసాం కదా, దాందనమాట. అంటే ఇలాగే సేమ్ ఇంకొకటి కూడా మనం కుట్టాలి, వెనక 2 పార్ట్స్. ఇప్పుడు దీనికి వేరే కటింగ్, ఇదిగోండి ఇంకొక కటింగ్. ఇది దీనికి సెట్ అయిన కటింగ్. ఫర్ క్లాత్ కిందకు ఉంది, ఇదిగోండి సెట్ అయింది. ఇట్లా మనం సెట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ముందు హ్యాండ్ అయితే కుట్టేద్దాం. మనం ఆ షేప్కి కరెక్ట్గా పెట్టుకోవాలి, అంతేనండి, ఏమి లేదు. కరెక్ట్గా వచ్చిందా లేదా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఫర్ని లోపలికి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు బయటికి రాకూడదు. ఫర్ని లోపలికి అడ్జస్ట్ చేసుకొని ఇది వచ్చేసి మనం నాటు ఎప్పుడు ఫస్ట్ నాటు వేసినప్పుడు ఒక 2 సార్లు తిప్పుకొని గట్టిగా నాటు వేసుకోవాలి. దారాన్ని సూతికి 2 సార్లు తిప్పుకొని అప్పుడు కుట్టుకున్నాం అనుకోండి, ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ప్లస్ అది మనం సూది గుచ్చినప్పుడల్లా ఒక నాటు అయితే వేసుకొని కుట్టాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను. అది సూది పెట్టాను కదా, పెట్టిన తర్వాత దారంతో ఒక నాటు వేసుకోవాలి కంపల్సరీ. ఎప్పుడు కుట్టినా ఇట్లానే వేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం ఒక 2-3 సార్లు దారాన్ని తిప్పి గట్టిగా నాటు వేసుకోవాలి, అంతేనండి. అలాగే మనం ఏ పార్ట్ ఎక్కడ పెట్టి కుట్టాలి అనేది తెలుసుకొని కుట్టడం అంటే సేమ్ అంతే, ఈజీనే. మనకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా, చాలా ఈజీ కుట్టేది. మొత్తం అట్లాగా మొత్తం కంప్లీట్గా చూపించట్లేదు, మీకు అర్థమవుతుంది కదా, అందుకనే మరి వీడియో లెందీ అయిపోతుందని ఇప్పుడు ఎడ్జ్లో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి హ్యాండ్ అయితే మొత్తం ఫర్ క్లాత్ బయటికి రాకుండా కుట్టేసాను, చూస్తున్నారు కదా. ఇట్లా కుట్టుకోవాలి, ఇలాగా ఈ షేప్. ఇది హ్యాండ్, అక్కడ వరకు కుట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా మీకు, అంతేనండి. అక్కడికి మనం దారం కట్ చేసేసుకుందాం. కట్ చేసేసి ఇప్పుడు కింద లెగ్ పార్ట్ కూడా కుట్టేద్దాం. అక్కడికి వచ్చింది, అయిపోయింది. చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా మీకు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే ఒకసారి మళ్ళీ చూడండి. ఒక పార్ట్ ఏదైనా కుట్టే మీకు అట్లా అర్థమైపోతుంది ఎట్లా కుట్టాలి ఏంటనేది. అక్కడికి దారం అయితే కట్ చేసేస్తున్నాను. 2 సార్లు నాటు వేసాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడం కోసం. మనం ఫర్ అది లోపలికి పెట్టినప్పుడు కుట్లో అవి ఊడిపోకుండా ఉండడం కోసం మనం అలాగా గట్టిగా నాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లెగ్ పార్ట్ ఇందాక చూపించాను కదా, అట్లానే సేమ్ పెట్టుకొని ఆ పైన కుట్టాలి ఫస్ట్ అని. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు, అంతే, ఆ చివరి వరకు కుట్టాలి. హ్యాండ్ పీస్ లాగా మొత్తం ఫుల్గా కంప్లీట్గా కుట్టేయకూడదు, ఎందుకంటే మధ్యలో ఇంకొక సర్కిల్ మనకి వెల్వెట్ క్లాత్ ఉంది కదా, అది కూడా రావాలి. పైన ప్లస్ కింద 2 వైపులా కుట్టిన తర్వాత మధ్యలో రౌండ్ సర్కిల్ అనేది కుట్టాలి. చూద్దరు, అర్థమవుతుంది మీకు కూడా.
ఇదిగోండి ఫస్ట్ నాట్ ఎప్పుడు డబల్ వేసేసుకుంటే నాట్ 2 సార్లు దారం తిప్పుకుంటే మనకి గట్టిగా ఉంటుంది చెప్పాను కదా. సేమ్ ఏ పార్ట్ కుట్టినా మనకి అట్లానే స్టార్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫర్ని మాత్రం లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఫర్ ఇప్పుడు ఇలా మనం కుట్టేటప్పుడు మనకి ఆ కుట్టిన దాంట్లోకి రాకూడదు, లోపలికి వేలుతో ఇలా సర్దుకుంటూ కుట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ కాలు ఎడ్జ్ వరకు మనం కుట్టాలి. ఎడ్జ్ వరకు కుట్టి అక్కడ మళ్ళీ చివర నాట్ వేసేసుకోవాలి. చూడండి మీకే అర్థమవుతుంది. స్టార్టింగ్ కొంచెం చూపించి మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ ఆ కాలు చివర కుట్టి చూపిస్తున్నాను. ఫర్ క్లాత్ మీకు ఎక్కడైనా మీకు దగ్గరలో షాప్స్లో కూడా దొరికితే కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకొని, ఎక్కువ ఫర్ ఉన్నది అయితే మనకి టెడ్డీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్నది ఫర్ క్లాత్ కొంచెం పలచగా అనిపించింది. మన ఫర్ క్లాత్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి, వెల్వెట్లా ఉంటాయి. అది మన ఇష్టం. మనకి నచ్చిన క్లాత్ని తీసుకొని మనం కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ ఎడ్జ్ వరకు నేను చూపిస్తున్నాను కదా, ఎడ్జ్ వరకు కుట్టి ఒక గట్టిగా మళ్ళీ 2 సార్లు సూదికి దారాన్ని తిప్పేసి అక్కడ నేను ఎండ్ చేసేస్తున్నాను. అక్కడ వరకే కుట్టాలి చివరి వరకు. అదిగోండి కనబడుతుంది కదా, అది ఎండింగ్ పార్ట్ అన్నమాట. ఇంకా అక్కడితో మనం కుట్టేసి ఆపేయాలి. ఫర్ క్లాత్ని మాత్రం ఎప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ క్లాత్ ఎక్కువ తక్కువ వస్తే కనుక ఎక్కువ ఉన్న క్లాత్ని మనం జరుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ, అయ్యో ఎక్కువ వచ్చేసిందే తక్కువ వచ్చేసింది అని ఏమనుకోకర్లా, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయచ్చు. ఎందుకంటే ఫర్ ఉంటుంది కాబట్టి మనకు అంత తెలియదు. చూస్తున్నారు కదా, పైన కుట్టేసాను. సేమ్ అట్లానే కింద కూడా కుట్టేయాలి. ఇదిగోండి అక్కడి నుంచి అక్కడికి సేమ్ స్పీడ్గా పెట్టేశానండి, ఎందుకంటే మరీ లెందీ అయిపోతుంది వీడియో. ఇట్లా నాటు వేసుకుంటూ కింద కూడా మొత్తం కుట్టేసుకోవాలి. అంటే ఆ పీస్ ఎక్కడి వరకు వచ్చిందో ఆ క్లాత్ అక్కడ వరకు. చూస్తున్నారు కదా, నేనైతే ఫర్ని లోపలికి జరుపుతూ కుడుతున్నాను. మీరు కూడా అట్లాగే లోపలికి జరుపుతూ కుట్టేసుకోండి. ఎండింగ్ వచ్చేస్తుంది. ఎండింగ్లో మాత్రం ఒక 3-4 సార్లు దారాన్ని సూదికి తిప్పేసి గట్టిగా నాటు వేసి తీసేసుకోండి. సేమ్ ఇట్లానే ఇంకొక పార్ట్ కూడా ఉంటుందండి, సేమ్ ఇట్లానే అది కూడా కుట్టేసుకోవాలి. నేను ఒకవైపు పార్టే చూపిస్తున్నాను, బ్యాక్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకవైపు చూపిస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే అటు వేరే పార్ట్ కూడా కుట్టేసుకోండి. ఇప్పుడు చూసారా పైన కింద కుట్టాను, మధ్యలో రౌండ్గా సర్కిల్ గ్యాప్ వదిలాను. అక్కడ మన ఈ వెల్వెట్ రౌండ్ కట్టింగ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇది మంచి వైపు, అది లోపలికి పెట్టి మనం ఈ రౌండ్ షేప్ని కూడా దాంట్లో మధ్యలో ఫిట్ చేసేసి మొత్తం కుట్టేయాలి. కుట్టేటప్పుడు మీరు ఒక క్లాత్ ఎక్కువ వచ్చి ఒక క్లాత్ తక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఉన్న క్లాత్ని కొంచెం జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయచ్చు, ఏం పర్లేదు. కంగారు పడకండి అయ్యో ఎక్కువ వచ్చిందని. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు ఎవరైనా మనం కొంచెం కంగారుగానే ఉంటుంది, అంటే కరెక్ట్గా కుడుతున్నామో లేదా అని డౌట్గా ఉంటుంది. కానీ ఏం పర్లేదండి, ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది మనం కరెక్ట్గా కుట్టామో తప్పు కుట్టామో అనేది. కానీ ఇక్కడ మీకు చూపిస్తూ మీరు చూస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి తప్పుగా కుట్టడానికి ఛాన్స్ ఏమీ ఉండదు. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎట్లా కుట్టగలిగారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, ఇట్లాగా నేను ఎప్పుడు కుట్టినా ఆ ఫర్ క్లాత్ని బయటికి రాకుండా లోపల అడ్జస్ట్ చేస్తూ కుడుతున్నా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నాకు క్లాత్ ఎక్కువ వస్తుంది, దాన్ని నేను కొంచెం జరిపేసి అడ్జస్ట్ చేసేసి కుడతాము. ఎవరికైనా అలానే వస్తుంది. అంటే ఇక్కడ నాకు డార్క్ పింక్ కలర్ క్లాత్ తక్కువ ఉంది, లైట్ బేబీ పింక్ క్లాత్ అయితే ఎక్కువ వచ్చింది.
దాన్ని నేను కొంచెం ఎక్సెస్ జరిపేసి నేను మొత్తాన్ని దాన్ని అడ్జస్ట్ చేసేసి మొత్తం కాలి దగ్గర మొత్తం పింక్ క్లాత్ని అయితే చూడండి అటాచ్ చేసేసాను. ఇట్లా ఇదిగోండి ఇట్లా వస్తుంది. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ కూడా మనం కుట్టేయాలి. అది నేను మీకు చూపించట్లేదు, మీరు సేమ్ దీన్ని చూసారు కదా అట్లానే అది కూడా కుట్టండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి అయితే చెవులు మాట, టెడ్డీ బేర్కి చెవులు. వెల్వెట్ క్లాత్ ఒక పీసు, ఫర్ క్లాత్ ఒక పీసు. ఇది చూస్తున్నారుగా డైరెక్షన్ కిందకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఉన్న పార్ట్ని అయితే మనం కుట్టకూడదు. ఇలా ఈ రౌండ్ షేప్ ఫుల్గా కుట్టేసుకోవాలి. ఆ స్ట్రైట్ పార్ట్ వదిలేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 చెవులు మనం కుట్టేసుకోవాలి. నేనైతే ఒక పార్ట్ని ఒక చెవిని కుట్టి చూపిస్తున్నాను, రెండవది మీరు కుట్టేసుకోండి. చెప్పాను కదా ఎప్పుడు కుట్టినా మనం స్టార్టింగ్ 2 సార్లు మనం గట్టిగా నాట్ వేసేసుకోవాలి ఊడిపోకుండా. మనకి ఈ కుట్టడం అనేది చేతితో కుట్టడం అనేది చాలా ఈజీ అండి. కానీ ఏ పార్టు ఎక్కడ కుట్టాలి ఏంటి అనేది మనకి తెలిస్తే సరిపోతుంది. ఈ కుట్టడం అనేది ఈజీ, మనకు అందరికీ వచ్చిన కుట్టే ఇది. చూస్తున్నారు కదా, అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. అంటే ఫర్ క్లాత్ లోపలికి పెట్టేసుకొని బయటికి రాకుండా. ఇదిగోండి చెవు పార్ట్ అయితే ఒకటి కుట్టేశాను. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా మీరు కుట్టేసి పక్కన రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఇది హెడ్ బ్యాక్ పార్ట్ మాట. ఇదిగోండి ఇది పేపర్ కట్టింగు. ఇవి 2 కట్ చేసాం మనం. ఈ రెండింటిని ఇలా దగ్గరికి పెట్టి రౌండ్ షేప్ అక్కడ స్టార్ట్ చేసుకొని మనం కిందికి రౌండ్ షేప్ కుట్టేసేయాలి. అంతేనండి. ఇది కూడా ఆ రౌండ్ షేప్ మొత్తం అట్లాగా సి షేప్ ఉంది కదా, అదంతా కుట్టేసుకుంటూ వచ్చేయాలి. చూడండి మొత్తం కుట్టేసాను కింద వరకు. గట్టిగా నాటు కూడా వేసేసుకోవాలి. ఇది టెడ్డీ బేర్ హెడ్ బ్యాక్ పార్ట్ మాట. ఇది ఎండింగ్ ఎప్పుడు మీరు స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు గట్టిగా నాటు వేసుకోండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కుట్టేటప్పుడు ఫర్ క్లాత్ని లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, ఆ ఫర్ క్లాత్ బయట కుట్టామంటే చూడ్డానికి అంత అందంగా అనిపించదు. అందుకని ఇది ఒక సైడ్ కుట్టేశాను చూసారా. బ్యాక్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ హెడ్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా పేపర్ కట్టింగ్. ఇవి 2 పీసెస్ ఉన్నాయి. ఈ పేపర్ కట్టింగ్వి ఈ షేప్లో ఉన్నవి 2 పీసెస్. హెడ్ ఫ్రంట్ పార్ట్ మాట. ఇది గసెట్ అంటారు. అది నుదురు అంటే టెడ్డీ బేర్కి నుదురు లాగా మాట వస్తుంది. ఈ 2 పీసెస్ని ఇట్లాగా ఇది మంచి వైపు కింద వైపు ఉంది, ఇట్లా పెట్టుకొని ఇది కూడా ఫర్ క్లాత్ చూస్తున్నారు కదా ఇట్లా పెట్టుకోవాలి. పైన వెడల్పు ఎక్కువ ఉంది, కింద వెడల్పు తక్కువ ఉంది. మధ్యలో చిన్న పీస్ ఉంది కదా గసెట్ అన్నాను, అది చూడండి. ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి అక్కడ ఆ స్ట్రైట్ చూస్తున్నారు, ఆ స్ట్రైట్ కుట్టాలి. అలానే అటు పక్కన కూడా సేమ్ అట్లానే దానికి స్ట్రైట్ అట్లాగా 2 వైపులా కుట్టేసుకోవాలి మనం. ఇది కుట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మధ్యలోది కూడా ఫర్ క్లాత్ కిందకు ఉండాలి. ఆ చిన్న పీస్ది కూడా ఫర్ క్లాత్ కిందకు ఉండాలి. మనం కటింగ్ చేసినప్పుడు కిందకు పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు కట్ చేసినప్పుడు చెప్పాను. ఇప్పుడు దీన్ని ఈ చివరి నుంచి ఆ పైకి ఇందాక చూపించాను కదా అట్లాగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి. సేమ్ ఇట్లాగే అటుపక్కన కూడా 2 వైపులా కుట్టేసుకోవాలి. ఇది ఏంటంటే టెడ్డీ బేర్కి ఫేస్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇందాక మనం కుట్టింది బ్యాక్ పార్ట్, ఇది ఫేస్ ఫ్రంట్ పార్ట్. పీసెస్ని ఒకసారి మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే ఒకసారి అక్కడ పాజ్ చేసి క్లాత్ కరెక్ట్గా పెట్టారా లేదో చూసుకొని అప్పుడు కుట్టుకోండి. మీకు అప్పుడు డౌట్ ఉండదు. ఒకవేళ డౌట్ వస్తే కనుక పాజ్లో పెట్టుకొని చూసుకోండి పీసెస్ అవి. ఒక సైడ్ అయితే కుట్టేశాను.
సేమ్ ఇట్లనే అటు కూడా కుట్టేసుకోవాలి. అయిపోయింది. అదిగోండి చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అటువైపు కూడా కుట్టేసుకోవాలి. ఫ్రంట్కి ఇలా కిందికి చూస్తున్నారుగా, కిందికి వచ్చింది, మొత్తం ఫర్ అంతా కిందికి వచ్చింది. ఇదిగోండి రెండో వైపు కూడా కుట్టేస్తున్నా. మీకు ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి అనేది అర్థమైతే కుట్టడం అనేది మొత్తం అంతా ఒకటే కుట్టు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఆ పార్టు మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ టెడ్డీ బేర్ కానీ ఏదైనా ఏ బొమ్మలు కుట్టడం అన్నా ఈజీనే. మనకేంటంటే ఈ పార్ట్స్ ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టి కుట్టాలి అనేది, కటింగ్ కూడా ఎట్లా కట్ చేయాలి అనేది కొంచెం మనకి డౌట్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇటువైపు కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. నాటు వేసేస్తున్నాను. టెడ్డీ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ముక్కు దగ్గర వెల్వెట్ క్లాత్ చూస్తున్నారుగా, ఇది మంచి వైపు అంటే ఇలా పైకి పెట్టాను. దీన్ని మాత్రం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. పైకి పెట్టి ఇట్లాగా అటు ఇటు ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి ముక్కు ఇలా రావాలి మనకి. ఈ రౌండ్ షేప్ అనేది ఆ రౌండ్ షేప్కి సెట్ అవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి ఇలా ఈ డి షేప్ అలైన్ అనేది మనం ఆ వెల్వెట్ క్లాత్ ఫర్ క్లాత్ రెండు డి షేప్లో ఉండాలి. ఆ రెండు మనం జాయిన్ చేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చివర మధ్యలో అంటే ముక్కు కూడా అటు ఇటు షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇటు ఎడ్జ్ అటు ఎడ్జ్ ముందు ఒక్కొక్క నాటు వేసేసుకోవాలి. అలాగే ఆ వెల్వెట్ క్లాత్ ఫర్ క్లాత్ రెండు సెంటర్లో వచ్చేటట్టు మనం ఒక నాటు వేసుకోవాలి. వేసుకుని తర్వాత కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం ఒక పక్క నుంచి. ఇదిగోండి ఈ చివరి నేను జాయింట్ చేశాను, అట్లానే ఇటు చివరి కూడా జాయింట్ చేస్తున్నాను. రెండు మంచి వైపు ఉండాలి, అంటే మన ఓపెన్ కనిపించేది వైపు రెండు ఉండాలి. ఇదిగోండి ఇంకొక వైపు కూడా జాయింట్ చేస్తున్నాను నేను. జాయింట్ చేసి నాటు వేసేసాను. ఇదిగోండి కట్ చేసాను. మనం ఇలా నాటు వేసుకోవడం వల్ల అంటే కరెక్ట్గా షేప్ అనేది మనకి తెలుస్తుంది. అంటే కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ముక్కు కదా, మనం కరెక్ట్గా పెట్టకపోతే క్రాస్గా వచ్చినట్టు వచ్చి అందంగా అనిపించదు. అందుకని మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ ఆ ఫర్ క్లాత్కి దీనికి సెంటర్ చేసుకొని నేను ఆ గసెట్ ఉంది కదా, గసెట్కి సెంటర్కి ఫర్ క్లాత్ సెంటర్కి మధ్యలో పెట్టి దాన్ని కూడా అక్కడ ఒక నాటు వేసేస్తున్నాను. నాటు వేసేసి అక్కడి నుంచి ఒక పక్కకి కుట్టుకుంటూ వచ్చేస్తాను. ఇక్కడ కూడా ముక్కు వెల్వెట్ క్లాత్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంది, ఈ ఫర్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఆ ఫర్ క్లాత్ని కొంచెం జరుపుకుంటూ కుట్టేసుకోవాలి. ఇదిగోండి ముక్కు ఇలాగా ఆ డి షేప్ అనేది మనం కుట్టాలన్నమాట ఫర్ క్లాత్కి. అయిపోయింది. ముక్కు మొత్తం ఆ రౌండ్ షేప్ అట్లాగా కుట్టడం అయితే అయిపోయింది. నాట్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది కట్ చేసేసి ఓపెన్ చేసి చూపిస్తాను, ఎట్లా వచ్చిందో మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా యూ షేప్ దానికి అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి వెల్వెట్ క్లాత్ని ఆ స్ట్రైట్ ఆ ముక్కు పార్ట్నంతా మళ్ళీ స్ట్రైట్గా మనం కుట్టేయాలి, అంటే క్లోజ్ చేసేయాలన్నమాట. మనం దాన్ని కూడా ముక్కుని మొత్తాన్ని అట్లా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. మళ్ళీ అర్థమైంది కదండి నోస్ పార్ట్ కుట్టడం. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే ఒకసారి మళ్ళీ డీటెయిల్గా ఒకసారి చూడండి. అయిపోయింది, ముక్కు కుట్టడం అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇట్లాగా ఇదిగోండి ఇట్లా వస్తుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం దీనికి చెవులను కూడా కుట్టేద్దాం.
మనం ఇందాక కుట్టాం కదా 2 చెవులు, ఇవన్నీ వాటిని మనం ఇప్పుడు తిరిగేయాలన్నమాట. ఇలా వెనక్కి తిప్పేసుకోవాలి. 2 చెవుల్ని వెనక్కి తిప్పేసుకొని ఇప్పుడు దీనికి జాయిన్ చేయాలి. ఎక్కడ జాయిన్ చేయాలంటే ఇదిగోండి, మనం గసెట్ జాయిన్ చేసాం కదా అక్కడికి పెట్టాలన్నమాట. అక్కడి నుంచి అటు పక్కకి రావాలి, ఇలా కనబడాలి. అంటే ఫ్రంట్ మనకి వెల్వెట్ క్లాత్ కనిపించాలి, ఫర్ క్లాత్ వెనక వైపు ఉండాలి. ఇలాగా ఆ గసెట్కి ఎక్కడ కుట్టాం గసెట్కి అటు ఇటు ఆ జాయిన్ చేసిన ఫ్రంట్ ఫేస్ పార్ట్ దగ్గర నుంచి ఆ పక్కకి వచ్చేటట్టు, ఇదేమో ఈ పక్కకు వచ్చేటట్టు కుట్టాలన్నమాట. ఆ కుట్టిన కుట్టి దగ్గర పెట్టుకుంటే మనకి అర్థమైపోతుంది. అక్కడి నుంచి ఈ పక్కకి కుట్టుకుంటూ వచ్చేయాలి. 2 చెవుల్ని అట్లనే కుట్టేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, వెల్వెట్ క్లాత్ మనకి ఫ్రంట్ టెడ్డీ బేర్ చూస్తున్నప్పుడు ఫ్రంట్కి కనిపించేటట్టు వెల్వెట్ క్లాత్ పెట్టుకోవాలి. ఆ ఫర్ క్లాత్ బ్యాక్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని మనం కుట్టాలి. ఆ చెవుల వరకు, ఆ చెవులు ఎంత ఉన్నాయో అంతవరకు కుట్టేసుకుంటే సరిపోతుంది. అలానే 2 చెవులు కుట్టేసుకోవాలి. ఈ చెవులు కుట్టేటప్పుడు మనం పింక్ క్లాత్, అదే డార్క్ పింక్ వెల్వెట్ క్లాత్, లైట్ పింక్ బేబీ పింక్ ఫర్ క్లాత్, నెక్స్ట్ మనం హెడ్ పార్ట్, ఈ 3 కలిపి మనం చెవులు కుట్టేటప్పుడు జాగ్రత్తగా 3 జాయిన్ చేసి కుట్టాలి. ఇదిగోండి, సేమ్ అట్లానే మొత్తం అయిపోయింది, ఫినిషింగ్ అయిపోయింది. ఇలానే అటు పక్కన కూడా ఇంకొక చెవు కూడా కుట్టేయాలి. చూస్తున్నారుగా, ఇలా రావాలన్నమాట. అటు ఇటు కుట్టేసాను 2. ఇప్పుడు దీనికి మన హెడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ వీ షేప్లో చిన్నది కట్ చేసి ఉంది చూడండి, దాన్ని ఆ వీ షేప్ని మనం జాయిన్ చేసి కుట్టేయాలి. ఆ చిన్న కటింగ్ని మనం, ఇది టెడ్డీ ఫ్రంట్ పార్ట్కి ఉంటుంది ఆ వీ షేప్ కటింగ్ అనేది. మనం కటింగ్ చేసినప్పుడు ఆ వీ షేప్ చిన్నది కట్ చేసాము, దాన్ని మనం ఇలా సూది దారంతో జాయిన్ చేసేయాలన్నమాట. ఈ జాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, మనం బాడీ పార్టు హెడ్ పార్టు 2 జాయిన్ చేసినప్పుడు ఈ జాయింట్ ఎక్కడికి రావాలి అనేది మీకు నేను ఆ 2 జాయిన్ చేసినప్పుడు చెప్తాను. హెడ్ బాడీ జాయిన్ చేసినప్పుడు. ఇదిగోండి అయిపోయింది. చాలా చిన్నదే ఉంటుంది కటింగ్, 2 వైపులా ఉంటుంది. టెడ్డీ ఫేస్కి ఇటు అటు, ఇదిగోండి ఇటు పక్కన కుట్టాను కదా, సేమ్ అట్లానే ఇటు పక్కన కూడా వీ షేప్ ఉంది, చూస్తున్నారు కదా, గమనించారా? దాన్ని కూడా దగ్గరికి పట్టుకొని ఫన్నీ లోపలికి అడ్జస్ట్ చేసేసి దీన్ని కూడా మనం కలిపి కుట్టేయాలి. కుట్టడం అయితే తేలికేనండి. ఆ పార్ట్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగానే కుట్టేయచ్చు. ఓకేనండి, అయిపోయింది. 2 వైపులా నేను జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ హెడ్ పార్ట్ని, ఆ బ్యాక్ ఇందాక మనం కుట్టాం కదా, ఆ బ్యాక్ హెడ్ పార్ట్ని రెండిటిని జాయిన్ చేసి కుట్టేయాలి. జాయిన్ చేసి అంటే కింద కుట్టకూడదు, కింద వదిలేయాలి. కింద వదిలేసి పైన ఆ యూ షేప్, ఆ రౌండ్ షేప్ మొత్తం పైన హెడ్ అంతా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి, కింద వదిలేయాలి. ఇదిగోండి ఇట్లా పట్టుకొని ఆ షేప్ అంతా కుట్టేసుకుంటూ వచ్చేయాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి, ఎండింగ్కి వచ్చేసింది. మీరు ఎంచక్క ఇలాగా ఏదైనా ఒకటి టెడ్డీని కుట్టి మీ ఇంట్లో పిల్లలు ఉంటే సర్ప్రైజ్గా ఒకసారి కుట్టి గిఫ్ట్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఓకే అండి, మొత్తం హెడ్ అయితే కుట్టేశాను, దాన్ని వెనక్కి తిప్పేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా దీనికి మనకి ఇంకేం చేయాలి, మనకి ఇక్కడ ఏదో జస్ట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, మీకు ఐడియా వస్తుందా ఏంటి పెట్టాలి అనేది? అదేనండి ఐస్. ఈ ఐస్ని కూడా మనం ఫిట్ చేసేస్తాం అనుకోండి, ఆల్మోస్ట్ టెడ్డీ దగ్గర ఆల్మోస్ట్ కుట్టేసినట్టే. ఇవి మనం ముక్కుకి కొంచెం పైన, మనం గసెట్ జాయిన్ చేసాం కదా, దాని పక్కకి కొంచెం పైకి, ముక్కుకి కొంచెం పైన
దాన్ని పక్కకి మన ఐడియా ఉంటుంది కదా, దాన్ని ఇట్లాగా చిన్న హోల్లా పెట్టి లేదంటే ఇలా లోపలికి పెట్టేసి మనం సిజర్తో చిన్నది మనం అక్కడ నెట్ని కట్ చేసాం అనుకోండి, క్లాత్ని ఇట్లాగా జస్ట్ చిన్నగా కట్ చేస్తే అది కిందికి ఇలాగా ఫిక్స్ అయిపోతుంది, లోపలికి వచ్చేస్తుంది. అది కూడా వచ్చేసింది చూసారా. అలా పెట్టేసుకొని మనం ఆ వెనకాల బటన్స్ ఇచ్చారు కదా, బటన్స్ మనం దానికి గట్టిగా నొక్కేసుకోవడమే. రెండు వైపులా అంతే, మనం కరెక్ట్గా చూసుకోవాలి రెండు ఒక వైపు సమానంగా ఉన్నాయా లేదా అని. ఒకవేళ మీకు ఒకటి పైకి ఒకటి కిందికి అట్లా ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఇది ఫర్ క్లాతే కాబట్టి పర్లేదు, దాన్ని తీసేసి మళ్ళీ మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా కళ్ళు ఈక్వల్గా వచ్చేటట్టు మళ్ళీ మనం వేరే చిన్న హోల్ పెట్టుకొని, మనం అంటే మరీ ఎక్కువ పెద్ద హోల్ పెట్టేయకండి, చిన్నది జస్ట్ చిన్నది పెట్టుకొని చూసుకొని ఫిట్ చేసేసుకోండి తర్వాత. అలానే ముక్కుకి కూడా నేను చిన్నది పెట్టా, ఐస్ అంత పెద్దవి కాకుండా చిన్నది ఒక రౌండ్ షేప్ది ఒకటి పెట్టాను. యాక్చువల్లీ ముక్కుకి వేరే షేప్ ఉంటాయి, నేను కొన్న వాటిలో ఆ షేప్ లేదు, రౌండ్ షేపే ఉన్నాయని పెట్టేశాను. ఇదిగోండి ఈ రెండు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్స్, ఒక పార్ట్ అయితే కుట్టడం చూపించాను, ఇంకొక పార్ట్ అయితే నేను కుట్టేశాను. ఇప్పుడు ఆ రెండింటిని తీసుకొని పక్కన పెట్టి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ కింద రెండింటిని జాయింట్ చేసి మధ్యలో గ్యాప్ ఉంచాలి, మొత్తం కుట్టేయకూడదు. 2 ఇంచెస్ హైట్లో మనం జాయిన్ చేయాలి, మధ్యలో గ్యాప్ వదిలేయాలి. ఇది టెడ్డీ బేరు బ్యాక్ పార్ట్ అన్నమాట. ఒక 2 ఇంచెస్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. అలానే సేమ్ కింద కూడా ఒక 2 ఇంచెస్ జాయిన్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ గసెట్ ఒకటి ఉంటుంది, ఇంకొక గసెట్ వెల్వెట్ క్లాత్ పెద్దది, దాన్ని కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టాలి. పైన ఇప్పుడు కింద కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక 2 ఇంచెస్ మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి కింద నుంచి పైకి పైన కింద రెండు వైపులా జాయిన్ చేయాలి. ఇదిగోండి కింద వైపు, ఇది టెడ్డీ బేర్ బ్యాక్ పార్ట్. ఇది కూడా కుట్టేస్తున్నాను, అక్కడి నుంచి కిందకి కుడుతున్నాను నేను. కిందకైతే కుట్టేశానండి, పైన కింద. ఇప్పుడు ఇది ఫ్రంట్ గసెట్ అన్నమాట. ఈ షేప్ మనం వెల్వెట్ క్లాత్లో కట్ చేసాము. డైరెక్షన్ కిందకి ఏరో మార్క్ పెట్టాను చూసారా, సేమ్ యాస్టిస్ క్లాత్ని కూడా అట్లాగే కిందకి పెట్టండి. అంటే దీనికి ఫర్లాగా పైకి కిందికి ఉండదు, కానీ మనం ఈ షేప్ ఎట్లాగా పెట్టాలి అనేది ఆ ఏరో మార్కు ద్వారా మనం తెలుసుకోవడం కోసం ఆ ఏరో మార్కు. ఇదిగోండి సెంటర్కి ఆ కార్నర్ పాయింట్ని మనం సెంటర్ చేసుకొని మనం ఇందాక జాయిన్ చేసిన దగ్గర మనం అక్కడ ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. నాట్ వేసేసాను. ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ వద్దాము. ఇప్పుడు షేప్ చూస్తున్నారు కదా, ఆ హ్యాండ్ మాట అది అక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్టిన హ్యాండ్ అక్కడికి ఇది మనం పీస్ని చూస్తున్నారు కదా, ఆ ఫ్రంట్ గసెట్ పార్ట్ని అక్కడ అలా పట్టుకొని అక్కడి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. అట్లా మొత్తం అటు పక్కన అలా పక్క నుంచి అట్లా మొత్తం కింద వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఆ షేప్ చూసుకుంటూ మనకి షేప్ అర్థమైపోతుంది. కర్వ్ ఉన్న చోట కర్వ్ మనకి తెలిసిపోతుంది. మొత్తం ఆ బ్యాక్ పార్ట్కి ఈ గసెట్ పార్ట్ ఈ వెల్వెట్ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయాలి. అట్లానే మనం ఇటు పక్కన కూడా కుట్టేయాలండి, అటు పక్కన ఇటు పక్కన రెండు వైపులా కుట్టేయాలి. మొత్తం అదంతా పైనుంచి కింద వరకు కుట్టేస్తున్నాను. ఒక సైడ్ అయితే మొత్తం జాయిన్ చేసేసాను. కుట్టడం అంటే మొత్తం కలిపి కుట్టేయకూడదండి, పైన కొంచెం ఒక స్ట్రైట్ గీతలా ఉంటుంది, అది మాత్రం మనం వదిలేయాలి.
అక్కడ మనం హెడ్ పార్ట్ని జాయింట్ చేయాలన్నమాట ఈ గసెట్కి. ఇప్పుడు నేను కిందకి ఇందాక మనం ఈ గసెట్ పెట్టినప్పుడు మనం కార్నరు సెంటర్ పాయింట్ కుట్టాం కదా, అక్కడికైతే వచ్చింది నేను కుట్టింది. ఒక సైడ్ అయితే మొత్తం కంప్లీట్గా కుట్టేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఇంకొక పక్క కూడా మొత్తం కుట్టేయాలి. కుట్టేసాను మొత్తం. ఇప్పుడు ఇందాక మనం కళ్ళు పెట్టినప్పుడు హెడ్ పార్ట్ని మామూలుగా తిరిగేసి తిప్పేసాము మామూలుగా మంచి వైపుకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని ఇదిగోండి బాడీ పార్ట్ ఇందాక నేను అదే కుట్టాం కదా, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మొత్తం. ఇటు సైడ్ మనం మొత్తం కంప్లీట్గా కుట్టాము. పైన చూస్తున్నారు కదా గ్యాప్ ఉంది. ఇప్పుడు మన ఈ హెడ్ పార్ట్ని ముక్కు దగ్గర గట్టిగా ఒక నాట్ వేసేసుకోండి. ఫస్ట్ మీరు ఆల్రెడీ ముక్కు వరకు కుట్టాము, కానీ ఇప్పుడు మనం జాయిన్ చేయడం కోసం అక్కడ ఒక నాటు గట్టిగా అయితే వేస్తున్నాం. ఇప్పుడు అది అక్కడ సెంటర్ని అక్కడ సూది కట్ చేయకండి, అట్లానే ఉంచండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్, ఈ పింక్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది మనకి, చూస్తున్నారు కదా. అక్కడ సెంటర్కి దీన్ని దగ్గరికి వచ్చేటట్టు జాయిన్ చేశాను. అర్థమైంది కదా. మీకు ఇప్పుడు ఈ హెడ్ని ఈ కింద బాడీ పార్ట్కి మొత్తం జాయిన్ చేస్తూ రౌండ్గా కుట్టాలన్నమాట. రెండు పట్టుకొని ఇదిగోండి ఇట్లా రెండింటిని పట్టుకొని జాయిన్ చేస్తూ కుట్టుకుంటూ రావాలి. మొత్తం సర్కిల్ మొత్తం కుట్టేయాలి. ఇందాక మనం హెడ్ కుట్టే ముందు ఫేస్ కింద చిన్నది వి షేప్లో మనం జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ ఇప్పుడు ఎక్కడికి రావాలంటే కరెక్ట్గా మన హ్యాండ్ దగ్గరికి ఆ జాయింట్ రావాలి. గుర్తుంది కదండి, ఇందాక మిమ్మల్ని గుర్తు పెట్టుకోమన్నాను. మనం చిన్న కట్ మనం జాయింట్ చేసాం, ఆ కట్ అనేది కరెక్ట్గా హ్యాండ్ దగ్గరికి రావాలన్నమాట. అదిగోండి అక్కడ హ్యాండ్ దగ్గరికి వచ్చేటట్టు మనం కుట్టుకోవాలి. మొత్తం హెడ్ అంతా ఇంకా అట్లాగా కంప్లీట్గా గ్యాప్ రాకుండా మొత్తం కుట్టేసుకోవాలి. ఫర్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ హెడ్ పార్ట్లో మనం ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసింది కుట్టాం కదా, ఆ జాయింట్ మాత్రం కొంచెం వెనక్కి వస్తుంది. నెక్స్ట్ మనం కరెక్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే హెడ్ పార్ట్లో మిడిల్లో వచ్చిన జాయింట్ పార్ట్, మనం బ్యాక్ సైడ్ కుట్టిన జాయింట్ పార్ట్ 2 ఇంచెస్ కుట్టాం కదా జాయింట్ పార్ట్, ఆ రెండు కరెక్ట్గా ఒక్క చోట వచ్చేటట్టు మనం కుట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. అర్థమైంది కదండి. హెడ్ పార్ట్లో వెనక వైపు జాయిన్ చేసిన 2 పీసెస్ జాయిన్ చేసిన అదిను, నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్స్ 2 జాయిన్ చేసి 2 ఇంచెస్ కుట్టిన ఆ రెండు కుట్లు ఒక్క చోట మనం జాయింట్ కుట్టేటప్పుడు ఒక చోటకి రావాలి. ఇదిగోండి హెడ్ మొత్తం కంప్లీట్గా కుట్టేసాం. ఇట్లా వస్తుంది, దాన్ని మళ్ళీ తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టఫ్ మాట, మనం బొమ్మలోకి పెట్టే స్టఫ్. మనం ఈ ఫర్ క్లాత్ కొనే చోటే మనకి ఈ టెడ్డీ బేర్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం దొరికేస్తుందండి. మనం ఒక టెడ్డీ కుట్టడానికి ఫర్ క్లాత్, వెల్వెట్ క్లాత్, ఐస్, నోస్, ఈ స్టఫ్ టెడ్డీలో పెట్టే స్టఫ్ ఇవి తీసుకోవాలి మనం టెడ్డీ కుట్టడానికి. ఫస్ట్ మనం నోస్లో ఈ ఫర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే హెడ్లో కొంచెం పెట్టుకొని తర్వాత నోస్ దగ్గర కొంచెం పైకి దాన్ని ఫిల్ చేయాలన్నమాట, పైకి వచ్చేటట్టు ఇలా కనిపించేటట్టు. అంతేనండి. మనం ఈ స్టఫ్ని బొమ్మకి సరిపడా మరీ బాగా గట్టిగా కాకుండా మరీ బాగా మెత్తగా కాకుండా సరిపడా మనం ఫర్ని మొత్తం దానిలో స్టఫ్ చేసేయాలి. హ్యాండ్స్లో కొంచెం తీసుకుంటూ హ్యాండ్స్ లోపలికి కొంచెం పెట్టాలి. తర్వాత లెగ్స్, అట్లా మొత్తం అన్ని పార్ట్స్లోనూ మనం ఫర్ని అయితే ఫిల్ చేసేయాలి. ఫర్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం దాన్ని ఒక రోల్ లాగా ఒక రౌండ్గా ఒక బాల్ లాగా తీసుకొని పెట్టేయకుండా దాన్ని ఏంటంటే కొంచెం ఇలా జస్ట్ ఇలాగా దాన్ని స్ప్రెడ్ చేసినట్టు చేసి పెట్టాలి. ఎప్పుడన్నా సరే ఎక్కువ తీసేసి పెట్టేసామనుకోండి అక్కడ గట్టిగా ఒక చోట మెత్తగా అట్లా అనిపిస్తుంది. ఫర్ని ఎప్పుడు లూజ్ చేసుకొని అప్పుడు స్టఫ్ చేయాలి. ఎక్కడ ఫిల్ చేసినా చూస్తున్నారు కదా, అట్లాగా ఎక్కడ ఫిల్ చేసినా అట్లాగా కొంచెంగా దాన్ని లూజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది బాడీ పార్ట్లో అయితే పెడుతున్నాను. లెగ్స్, హ్యాండ్స్ పెట్టేశాను. మనం పెట్టిన తర్వాత కూడా ఒకసారి నొక్కి చూసుకోవాలి.
అక్కడ కొంచెం మెత్తగా ఉందా లేదా గట్టిగా ఉందా అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ స్టఫ్ని అయితే లోపల పెట్టుకోవాలి. మనం చూసుకోలేదు గుండి కొంచెం మెత్తగానే ఉంది, ఇంకొంచెం పడుతుంది అన్నమాట. అట్లా మనం చూసుకుంటూ ఎంత పడుతుంది అనేది చూసుకొని పెట్టుకోవాలి. మనం ఈ స్టఫ్ పెట్టేదాన్ని బట్టి కూడా ఆ బొమ్మ అందం అనేది మనకి కనబడుతుంది. మరి బాగా మెత్తగా ఉండకూడదు, అలాగని బాగా ఎక్కువ స్టఫ్ పెట్టేసిన ఆ కుట్లు విడిపోయినట్టు అనిపించి బాగా గట్టిగా అనిపిస్తుంది. చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముక్కు దగ్గర కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపించింది, మళ్ళీ నేను అక్కడ ఇంకొంచెం పెడుతున్నాను ముక్కు దగ్గర. మొత్తానికి స్టఫ్ అంతా అయితే ఫిల్ చేసేసానండి. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ ఉంచాం కదా, ఇందాక పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ కుట్టి వదిలేసింది. ఇప్పుడు దాన్ని ఎలా క్లోజ్ చేయాలంటే సూది దారం లోపల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లోపల నుంచి పైకి తీయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా తీసిన తర్వాత పైనుంచి కొంచెం క్లాత్ని ఒక సైడ్ నుంచి పైకి లాగాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ క్లాత్ని ఇంకొంచెం తీయాలి. మళ్ళీ ఇటువైపు ఒకసారి లెఫ్ట్ సైడు ఒకసారి రైట్ సైడు పైనుంచే మనం క్లాత్ని కొంచెం ఇలా పైకి తీసుకోవాలి. ఇట్లా తెలుస్తుంది, కనబడుతుంది కదా, అట్లా అండి. లెఫ్ట్ సైడ్ ఒకసారి మనం కొంచెం క్లాత్ని తీయాలి, పైనుంచి రైట్ సైడ్ ఒకసారి క్లాత్ని తీయాలి. ఇలా తీసి లాగినప్పుడు ఆ 2 జాయింట్స్ ఇలా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మనకి కుట్టు పైన కుట్టినా మనకి కనబడదు, కుట్టు 2 ఓపెన్ జాయింట్ అయిపోయి క్లోజ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి పైనుంచే కొంచెం కొంచెం క్లాత్ని నేను సూతో ఇలా పైనుంచి కిందకి ఇలా తీస్తున్నాను. అది లాగినప్పుడు 2 దగ్గరికి జాయింట్ అయిపోతాయి, ఓపెన్ అంతా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అట్లా మొత్తం పై వరకు కుట్టేసుకోవాలి. మనకి పైనుంచి కుడుతున్నాం కదా, దారం కనబడుతుందేమో అని అనుకోవద్దు, క్లోజ్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతుంది దారం, మనకైతే కనబడదు పైనుంచి అసలు. ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇంకొకసారి రైట్ సైడ్ క్లాత్ పైనుంచి తీసుకోవాలి. ఇలా మొత్తం పై వరకు కుట్టేసుకొని పైన జాయింట్ దగ్గర మనం గట్టిగా ఒక నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమే. అయిపోయిందండి టెడ్డీ బేర్. ఎప్పుడైనా ఒకవేళ మనం ఒకవేళ డస్ట్ పట్టేసింది అనుకోండి, ఈ మనం వెనకాల కుట్టిన కుట్టంతా మనం ఓపెన్ చేసేసుకొని జాగ్రత్తగా లోపల స్టఫ్ అంతా బయటికి తీసేసి అప్పుడు మనం టెడ్డీ ఫర్ క్లాత్ మొత్తం ఒకసారి వాష్ చేసేసుకొని ఎండలో పెట్టుకుని కంప్లీట్గా ఆరిపోయాక మళ్ళీ ఆ స్టఫ్ అంతా మళ్ళీ లోపల పెట్టేసుకొని మళ్ళీ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుట్టేసుకోవాలి. మొత్తం టెడ్డీ అంతా ఓపెన్ చేయక్కర్లేదండి, బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు కుట్టినది మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే అది కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా నా చిన్ని టెడ్డీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.